నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. రష్యా చమురును కొనొద్దు అంటూ ట్రంప్ డప్పు కొట్టి మరీ చెప్పారు. కానీ ఢిల్లీ రూటే సపరేట్. దేశ ప్రయోజనాలే ముఖ్యమంటూ సైలెంట్గా కౌంటర్ ఇచ్చింది మోదీ సర్కార్. దీంతో దెబ్బకు దిగొచ్చింది వాషింగ్టన్. 500% టారిఫ్పై అగ్రరాజ్యం వెనక్కి తగ్గింది. రష్యా చమురు కథ గ్లోబల్ పాలిటిక్స్ను షేక్ చేస్తోంది. హైదరాబాద్ టెక్ కారిడార్ నుంచి ఢిల్లీ సౌత్ బ్లాక్ వరకు ఉత్కంఠ రేపుతోంది. వరల్డ్ ట్రేడ్లో అమెరికా ఏకాకవుతోందా? మిత్రులు ముఖం చాటేస్తున్నారా? ట్రంప్ నిర్ణయాలు గుదిబండగా మారాయా అనే ప్రశ్నలు అంతర్జాతీయంగా హాట్ టాపిక్గా మారాయి. కొంచెం ఇష్టం కొంచెం కష్టంపై వాళ్ళ స్పెషల్ డిబేట్. రష్యా టార్గెట్గా అమెరికా విధించిన సుంకాల సునామీలో మనకు కాస్త ఊరట లభించింది. ఢిల్లీ బీజింగ్పై టారిఫ్ల మోత మోగించాలని వాషింగ్టన్ భావించింది. అయితే సుంకాల ముప్పును తగ్గిస్తూ అమెరికా సెనేట్ కొత్త బిల్లును తీసుకొచ్చింది. సవరణ బిల్లుకు రిపబ్లికన్, డెమోక్రాటిక్ పార్టీల మద్దతు ఉంది. రష్యా ఇంధనంపై ఆధారపడుతున్న దేశాలపై సుంకాల ద్వారా ఒత్తిడి తీసుకురావడమే బిల్లు ప్రధాన ఉద్దేశం. లిండ్సే గ్రాహం, రిచర్డ్ బ్లూమెంథాల్ ప్రతిపాదించిన రష్యా ఆంక్షల బిల్లులో అమెరికా సెనేటర్లు కీలక మార్పులు చేశారు. ఇండియాపై విధించాలనుకున్న 500% టారిఫ్ వార్నింగ్ను 100%కి తగ్గించారు. దీంతో అగ్రరాజ్య మార్కెట్పై ఆధారపడిన భారతీయ ఎగుమతిదారులకు ఊరట కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ ఐటీ, విశాఖ ఫార్మా రంగాలకు పెను ముప్పు తప్పినట్టయింది. ఒకవేళ 500% టారిఫ్ విధించుంటే భారతీయ కంపెనీలు అమెరికాలో ప్రాజెక్టులు దక్కించుకోవడం అసాధ్యంగా మారేది. అప్పుడు భారీ సంఖ్యలో లే ఆఫ్స్ ఉండేవి. తాజా సడలింపుతో టెక్, ఫార్మా కంపెనీలు ఊపిరి పీల్చుకున్నాయి. రష్యా చమురు కొనుగోలు చేసే అతిపెద్ద దేశాల్లో చైనా, భారత్ ముందంజలో ఉన్నాయి. వీటితో పాటు స్లోవేకియా, హంగేరీ, అజర్బైజాన్ కూడా మాస్కో ముడి చమురు దిగుమతిదారులుగా ఉన్నాయి. రష్యా సహజ వాయువు దిగుమతుల్లో చైనా, ఫ్రాన్స్, జపాన్, హంగేరీ, బెల్జియం కొనుగోలుదారులుగా ఉన్నాయి. రష్యా చమురు ఆదాయం తగ్గించడం ద్వారా యుక్రెయిన్ యుద్ధంపై ఒత్తిడి పెంచాలన్నది వాషింగ్టన్ ప్లాన్. యుద్ధం కారణంగా ఇప్పటివరకు 20 లక్షల మంది సైనికులు చనిపోయారు. కీవ్కు $200 బిలియన్ నష్టం వాటిల్లింది.